రాజీవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ తాటి రామచంద్రం సేవా సమితి నేతృత్వంలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కీర్తిశేషులు తాటి రామచంద్రం జ్ఞాపకార్థంగా చౌటుప్పల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చలివేంద్రంను చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించారు. రాజీవ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్గీయ తాటి రామచంద్రం సేవా సమితి నేతృత్వంలో మాజీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కీర్తిశేషులు తాటి రామచంద్రం జ్ఞాపకార్థకంగా చౌటుప్పల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో చలివేంద్రంను చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగదాల పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు తాటి రామచంద్రం కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వారి జ్ఞాపకార్థంగా సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం ప్రతి సంవత్సరం వేసవి కాలంలో చలివేంద్రంను ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీరుస్తున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందించారు. ఈ యొక్క కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ గోషిక వినయ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయా దేవేందర్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, కౌన్సిలర్లు పిల్లల మర్రి మధుసూదన్, పాక చిరంజీవి, మత్స్య కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పాశం సంజయ్ బాబు, శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అధ్యక్షుడు బొబ్బిల్ల మురళి, సేవా సమితి చైర్మన్ తాటి వెంకటేశం, ప్రధాన కార్యదర్శి చెరుకు లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గోషిక రవి, గుర్రం వెంకటేశం, గోషిక ప్రభాకర్, బొబ్బిల్ల రాజేందర్, రఫీ, బొంగు రమేష్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.